వ్యూస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో పుష్ప 2 రిలీజ్ అప్పుడు మనకి తెలుసు పుష్ప 2 అనేది ఎంత బిగ్గెస్ట్ హిట్ అయిందో. అండ్ దాని గురించి ఈ ప్రమోషన్లు కావచ్చు, దీని కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, చాలా వైరల్ అయ్యాయి. బట్ ఆ రిలీజ్ రోజు అయితే చాలా దారుణం అయితే ఒకటి సంఘటన మీరు అందరికీ తెలిసిందే. సో ఒక వ్యక్తి చనిపోయారు, ఒక ఆవిడ, అండ్ బాబు కూడా సీరియస్గా ఉన్నది. సో దీని గురించి అయితే సోషల్ మీడియాలో చాలా డౌట్స్ అయితే ఉన్నాయి, చాలా ట్రోల్స్ కూడా వెళ్తున్నాయి. అసలు ఏంటి, ఎలా ఉంది, అల్లు అర్జున్ గారి మీద కేసు ఫైల్ అయ్యిందా లేదా, అయితే ఏంటి అనేది చాలా మంది డౌట్స్. బట్ ఈ రోజు అయితే మనం ఎవరైతే చనిపోయారో వాళ్ళ హస్బెండ్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. సో కొన్ని విషయాలు అయితే అడిగి తెలుసుకుందాం. ఓకే, నమస్కారం సార్. సార్, ఇప్పుడు ఏంటి అంటే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అల్లు అర్జున్ మీద కేసు అయితే పెట్టారు, ఇలా జరిగింది అని అంటున్నారు. సో ఏంటి, అది ఎంతవరకు వాస్తవం? అది పోలీస్ ఫార్మాలిటీ ఏముందో వాళ్ళన్నీ రాసిచ్చారు. అవన్నీ ఒకసారి చదివి సైన్ చేయమంటే అక్కడ సైన్ చేసి వాళ్ళకి ఇచ్చాను. ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇంకేం మాకు ఇవ్వలేదు. సో అంటే ఆ రోజు చూసుకుంటే ఫస్ట్ డే అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, చాలా ఎక్కువ క్రౌడ్ వస్తుందని అందరికీ ముందుగానే తెలుసు. సో ఏంటి, మీరు అంటే ఇంత చిన్నపిల్లలు తీసుకెళ్ళడానికి కారణం ఏంటి? అల్లు అర్జున్ వస్తుందని మాకు తెలీదు. ఆల్రెడీ 2 days బ్యాక్ నేను టికెట్స్ బుక్ చేసుకున్నాను. ఓకే, దాని తర్వాత అల్లు అర్జున్ వస్తుందని నాకు 7 o'clock అట్లా తెలిసింది. ఆల్రెడీ టికెట్స్ వచ్చాయి, వెళ్దామని అనుకున్న తర్వాత వస్తుందని తెలిసింది. అట్లా ముందు తెలిస్తే నేను టికెటే బుక్ చేయకపోతుండే. 1100 పెట్టి ఎందుకు బుక్ చేసుకుంటామన్నా ముందే. అట్లా అని నేను బుక్ చేసుకొని వెళ్ళినాను. అంటే ఏంటి, మీ వైఫ్ కావచ్చు, మీ బాబు కావచ్చు, ఏమైనా అల్లు అర్జున్ ఫ్యాన్సా, లేకపోతే అంటే అంత ఫస్ట్ డేనే చూడడానికి గల రీజన్ ఏంటి? ఎందుకంటే కొంచెం క్రౌడ్ ఉంటుందని అందరికీ తెలుసు. మా బాబు అల్లు అర్జున్ ఫ్యానే. ఇంటి దగ్గర కూడా అందరూ పుష్ప పుష్ప అనే పిలుస్తారు. అతను వాళ్ళ ఫ్రెండ్స్ గ్రౌండ్ లో ఆడేటప్పుడు అందరూ పుష్ప అనే పిలుస్తారు. ఇంకా వీడియోస్ కూడా అన్ని కొన్ని పుష్ప లెక్క చేస్తాడు, అన్ని వీడియోస్ చేస్తాడు, యాక్టివ్ ఉంటాడు. ఆ టీవీలో యాడ్ రాగానే అన్న అన్న అని గట్టిగా అరుస్తాడు. అట్లా ఎక్కువ ఇష్టం. 10 days బ్యాక్ నుంచి నన్ను ఫోర్స్ చేస్తున్నాడు, డాడీ మనం ఫస్ట్ వెళ్దాం. వస్తుందని చెప్పగానే ఇట్లా ఎగ్జైట్ అవుతాడు. ఇంకా 2 days ఉందా, 3 days ఉందా, మనం పోదాం డాడీ అంటే, నీకు ఎందుకురా, నేను ఒకరోజు ముందు షో ఉంది, మనం అందరు చూడక ముందే చూద్దాము, నీకు నేను తీసుకెళ్తా అంటే రోజు ఫోర్స్ చేస్తుండే, వెళ్దాం డాడీ వెళ్దామని. అట్లా అని ముందు రోజు నాకు టికెట్ దొరికినందుకు నేను వెళ్ళాల్సి వచ్చింది అక్కడ. అంటే ఇప్పుడు మీరు అందరూ కలిసి వెళ్ళారా? 4 members కలిసే వెళ్ళారా? లేదు, వాళ్ళు ముగ్గురు ఇంటి నుంచి వచ్చారు. 2 పాపలు, మా మిస్సెస్ ఇంటి నుంచి వచ్చారు. నేను ఆఫీస్ జాబ్ కంప్లీట్ చేసుకొని. పాప బాబు కదా? పాప బాబు, చిన్న పాప, ఇప్పుడు బాబు. బాబు ఇంజర్ అయింది. అక్కడికి థియేటర్ దగ్గర రీచ్ కాగానే నాకు కాల్ చేస్తే నేను అక్కడ వెళ్ళినాను. వెళ్ళి నా ముంగటనే నేనంటే కొద్ది క్రౌడ్ ఉండే, నేను వెళ్ళి కలిసాను. కలిసి పాప గేట్ ఓపెన్ చేస్తున్నాడు. 9:25 సంథింగ్ అయింది. గేట్ ఓపెన్ చేస్తున్నాడు. కొంచెం బిజీ ఉండే. ఫస్ట్ మా మిస్సెస్ ముందుకి నడుస్తూ ఉంది, నేను వెనక ఉన్నాను. ఆ పాప క్రౌడ్ ఉంది, ఎత్తుకోమంటే నేను ఎత్తుకున్నాను. కొద్ది మూమెంట్ కాగానే మా మిస్సెస్ లోపలికి వెళ్ళిపోయింది. నేను కొంచెం బ్యాక్ ఉన్నాను. బ్యాక్ ఉండేసరికి కొద్దిగా ముందుకు వెళ్తే నేను ఒకటేసారి అల్లు అర్జున్ వస్తున్నాను. క్రౌడ్కి హెవీ పుష్ అయింది. నేను మా పాప ఏడుస్తే సైడ్కి వచ్చేసాను. మా మిస్సెస్ ముందుకు వెళ్ళిపోయారు. 5 minutes తర్వాత కాల్ చేసిన, ఎక్కడున్నావు అంటే నేను లోపలికి వెళ్ళిపోయినా, మీరు వచ్చేయండి అంటే, అది హెవీ క్రౌడ్ ఉందని మళ్ళీ ఒక 5 minutes తర్వాత పాపను తీసుకొని లోపలికి వెళ్ళాను. సీట్ దగ్గరికి వెళ్తే అక్కడ లేదు. మొత్తం సర్చ్ చేసిన, అక్కడ ఇక్కడ దోలాడినా ఎక్కడ లేదు. కిందికి మీదికి 2 times వెళ్ళినా, బయటికి వెళ్ళినా ఆ పాప ఏడుస్తుంది, మమ్మీ మమ్మీ అన్నేడి, మమ్మీ ఏడి అని. దాని తర్వాత చూస్తే ఎక్కడా లేదు. ఈ పాపను ఎత్తుకొని అక్కడిక్కడ తిరుగుతుంటే పక్కన ఒక వ్యక్తి అన్నాడు, ఎందుకన్నా పాపను తీసుకొని తిరుగుతున్నావు, ఫస్ట్ ఎక్కడన్నా డ్రాప్ చేసి వచ్చి నువ్వు వెతుకు ఎక్కడున్నారో. ఈ క్రౌడ్లో ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయింది. ఫస్ట్ రింగ్ అయ్యి మాట్లాడింది, సెకండ్ టైం బిజీ నాట్ రీచబుల్ వచ్చింది, 3-4 times చేసి ఇక స్విచ్ ఆఫ్ వచ్చింది. అరే ఏమన్నా ఫోన్ పడిపోయిందేమో, ఏదన్నా ఉంటే నాకు కాల్ చేస్తుంది ఎవరి దగ్గర అన్న అడిగి ఫోన్ చేస్తుందని వెయిట్ చేసిన, రాలేదు. పాప ఏడుస్తే మా కజిన్ రామ్నగర్లోనే ఉంటారు, అక్కడ వెళ్ళి డ్రాప్ చేసి మళ్ళీ అదే ఆటోలో రిటర్న్ థియేటర్కి వచ్చాను. అప్పుడు పోలీస్ వాళ్ళని అడిగితే, సార్ మా మిస్సెస్ పాప కనిపిస్తలేదంటే, మీ బాబు ఎంత ఉంటాడు అంటే 9 years అనగానే అతను ఫోన్లో వీడియో ఉండే చూపించి, ఇదే నా బాబు అంటే, ఇట్లా స్పృహత పడిపోయి అది పుషింగ్ అవి ఇవి చేసిన. సార్ ఏమైంది సార్ చెప్పండి, ఇట్లా నా బాబే ఇది, ఇట్లా ఏంది చెప్పండి అంటే వాళ్ళు ఏమీ చెప్పలేదు. ఆగండి అని ఒక 10 minutes తర్వాత మీ బాబు
జగదీవన్ హాస్పిటల్లో ఉన్నాడు, అక్కడ తీసుకెళ్తా అని వాళ్ళ పోలీస్ వెహికల్లో ఎక్కించి తీసుకెళ్లారు. అక్కడ కొంచెం ముందుకెళ్ళగానే మళ్ళీ కాల్ వచ్చింది, వాళ్ళ చిక్కడపల్లి పిఎస్ రమ్మని అక్కడ పిలిచారు. అదే వెహికల్లో చిక్కడపల్లి పిఎస్ తీసుకెళ్లారు. అక్కడ నేమ్స్, ఫోన్ నంబర్స్ అవన్నీ రాసుకున్నారు. రాసుకొని నిమ్స్లో అడ్మిట్ చేశారు మీ బాబుని, అక్కడ వెళ్ళండి అంటే మా మిస్సెస్ ఏమైంది సార్, మా మిస్సెస్ది కూడా చెప్పండి అంటే బాబు అవుట్ ఆఫ్ డేంజర్ సార్ అంటే అవుట్ ఆఫ్ డేంజర్ బాగానే ఉన్నాడు అని చెప్పారు. మళ్ళీ మా మిస్సెస్ అడిగితే ఇంకా ఏం ఇన్ఫామ్ లేదు, మాకేం తెలియదు, మేము సెర్చ్ చేసాము, చెప్తాం మీకు అని చెప్పారు. ఇక్కడ నిమ్స్కి వెళ్ళమంటే ఇక్కడ ఒక మేడం, పోలీస్ మేడమే ఉండే, కాల్ చేసి ఆమె వచ్చి లిఫ్ట్ చేసి రిసీవ్ చేసుకున్నారు. ఇట్లా వెళ్ళగానే వెంటిలేటర్ పైన పెట్టారు, ఐసీయూలో పెట్టాలి, కొంచెం ఫార్మాలిటీస్ అవన్నీ ఉంటాయి, మీరు అవన్నీ కంప్లీట్ బాబు అవన్నీ కంప్లీట్ చేయాలి సార్ అంటే మొత్తం డీటెయిల్స్ అవి ఇచ్చాను, కొద్దిగా అమౌంట్ పే చేయాలన్నారు. సరే అమౌంట్ పే చేస్తా మేడం అంటే రేపు చేస్తా అంటే కాదు సార్ ఇప్పుడే చేయాలి, ఇప్పుడు చేస్తేనే షిఫ్ట్ చేస్తాం ఐసీయూకి అంటే ఇమీడియట్ ఒక 50,000 చేస్తాం మేడం అంటే ఓకే 50 చేయమన్నారు. మా ఫ్రెండ్ దగ్గర తీసుకొని అప్పుడే 50,000 పే చేసినాక ఐసీయూ తీసుకెళ్ళి ప్రాసెస్ అన్నీ స్టార్ట్ చేసి ఐసీయూ నుంచి బయటికి వచ్చాక 2:30కి నాకు ఇన్ఫామ్ చేశారు మీ మిస్సెస్ కూడా ఇట్లా అయింది అని. అప్పుడు నాకు తెలిసింది మా మిస్సెస్ కూడా ఇట్లా ఎక్స్పైర్ అయింది అని. అంటే సో అప్పుడు మీకు చెప్పలేదు, ఎందుకంటే స్టార్టింగ్ అక్కడ జరిగేటప్పుడే ఆ మిస్సెస్ గారు అయితే స్ట్రిప్ అయిపోయారు, ఇంకా లేరు అనేది చెప్పలేదు. 2:30 కూడా మా ఫ్రెండ్ ఒకళ్ళు వెళ్ళి గాంధీలా వేరే హాస్పిటల్స్ ఎక్కడ ఉన్నాయి సరౌండింగ్ ఏమైనా ఎమర్జెన్సీ అయితే తీసుకెళ్తారు కదా అని మా ఫ్రెండ్ కూడా చెప్పాను, ఎక్కడన్నా హాస్పిటల్ దగ్గర ఉన్నారా చూడంటే ఒక ఫ్రెండ్ గాంధీకి వెళ్ళి చూసి ఇట్లా చెప్పారనగానే నాకు కాల్ వస్తుంది, అక్కడ ఎవరో ఎక్స్పైర్ అయ్యి ఉన్నారన్న, అట్లా ఎవరో తెలియదు ఎక్స్పైర్ అయితే అయ్యారని చెప్పారంటే నేను అనుకున్నాం మాదే అని అనుకోలేదు. దాని తర్వాత వీళ్ళు 2:30 తర్వాత చెప్పారు ఇట్లా గాంధీలో ఉన్నారని, అప్పుడు మాకు తెలిసింది. కారణం ఏంటంటే అల్లు అర్జున్ గారు అక్కడికి రావడం వల్ల అంటారా? ప్రయర్ ఇన్ఫర్మేషన్ లేకుండా రావడం ఈస్ ద మెయిన్ రీజన్. ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఉండాలి, సెక్యూరిటీ, బికాస్ ఈజ్ నాట్ ఏ స్మాల్ హీరో కదండి, సో ఇన్ఫర్మేషన్ ఉండాలి అండ్ ఫస్ట్ ప్రీమియర్ షో, సో ప్రొటెక్షన్ కానీ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి టేక్ కేర్, రైట్? సినిమా రిలీజ్ అవుతుంది అన్నప్పుడు ఎంత రెస్పాన్సిబుల్ గా ఉన్నామో ఆ రిలీజ్ అయ్యే టైం కి వస్తున్న సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ చేసే కేపబిలిటీ కానీ ప్రొటెక్షన్ కానీ ఎవ్రీథింగ్ కూడా పబ్లిక్ కి ప్రొవైడ్ చేయాలి కదా, అది చేయలేదు కదా. అది చేయక వితౌట్ ఇన్ఫర్మేషన్ లాఠీ చార్జ్ స్టార్ట్ అయింది. ఆ లాఠీ చార్జ్ ఎందుకు వస్తుండే? ప్రయర్ ప్రొటెక్షన్ ఉంటే అల్లు అర్జున్ గారు సేఫ్ గా వచ్చారు, సేఫ్ గా వెళ్ళిపోయారు. ఇజెంట్ ఇట్ నాట్ హ్యాపెన్ విత్ ప్లానింగ్? అలాగే పబ్లిక్ కూడా ఒక ప్లానింగ్ ప్రొటెక్షన్ అనేది ఉండాలి కదా, అది అవ్వలేదు. అదే ప్రయర్ గా వచ్చి చేస్తుంటే అవుతుండే అనేది మేము లాస్ ఉంటుండే. సినిమా చూడడానికి మేము ఒకరమే వెళ్ళలేదండి, థౌసండ్స్ ఆఫ్ పీపుల్ వెళ్ళారు. అలాగే వెళ్ళాం, మేము రెగ్యులర్ గా వెళ్తాం, థౌసండ్స్ వెళ్తాం, కానీ అది అయ్యింది ఇన్సిడెంట్ అలా. సో అంతేగాని ఇలా కాదు కదా, వెళ్తాము వెళ్ళలేము అని చెప్పేసి అని కాదు కదా. ఒక ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వచ్చి ఉంటే ఇప్పుడు చాలా మంది అందులో నాన్ టికెట్ పీపుల్ కూడా ఉన్నారు, ఫ్యాన్స్ ఆఫ్ అల్లు అర్జున్ ఉన్నారు, ఎవరైతే చూద్దాము అల్లు అర్జున్ వచ్చారు అని చెప్పేసి చూద్దామని అన్నారు, వాళ్ళు కూడా ఉన్నారు. సో అలా పబ్లిక్ ఇంక్రీజ్ అయిపోయి ఇన్సిడెంట్ అనేది సోషల్ మీడియాలో కానీ ఆ పిఆర్ టీంలు కానీ అల్లు అర్జున్ వస్తున్నారు ఆ ఫ్యామిలీతో మూవీ చూస్తున్నారు అని సోషల్ మీడియాలో చాలా దగ్గర పెట్టారు, పిఆర్ టీంలు కూడా పెట్టారు అనమాట. ప్రతి ఒక్క దాంట్లో మేము పోయినప్పుడల్లా ప్రతి ఒక్కటి సెలబ్రిటీ వచ్చింది. లాస్ట్ టైం పోయినప్పుడు నాగవంశీ వచ్చిండు, ఆ బాబు ఎంబడి ఫోటో దిగిండు. వాళ్ళు ఎప్పుడు వస్తారంటే ఇంటర్వ్యూలు స్టార్ట్ అయిన తర్వాత, షో స్టార్ట్ అయిన తర్వాత మిడిల్ లో వచ్చి చూసి వెళ్ళిపోతారు. ఇది 9:30 షో, ఆయన 9 o'clock వచ్చిండు ఆడి. ఇప్పుడు పబ్లిక్ థియేటర్ లోపలికి వెళ్ళే పబ్లిక్, టికెట్ వెళ్ళే పబ్లిక్ వాళ్ళు అప్పుడు ఆడ నుంచే వెళ్ళాలి, అల్లు అర్జున్ వచ్చినప్పుడు ఆ నుంచి వెళ్ళాలి. ఇప్పుడు వీళ్ళది ఇప్పుడు కమ్యూనికేషన్ ముంగట ఎందుకు అయిందంటే వీళ్ళందరూ ఒకటే లైన్ ఉన్నారు. మా అత్త ముంగడ పోయిన తర్వాత డోర్ క్లోజ్ చేశారు, గేట్ క్లోజ్ చేశారు, ఆయన కొనియాలి లోపలికి, ఆయన బయట ఆగిపోయాడు. తర్వాత 9:30కి అల్లు అర్జున్ రాగానే గేట్ అందరు ఓపెన్ చేసుకొని ఒకటేసారి అందరు లోపలికి వెళ్ళిపోయారు. ఈయన ఆగిపోయిండు, ఆయన లోపలిపోయిన, అంతే, ఇద్దరు ఒకటే లైన్ ఉన్నారు. తర్వాత లోపల వెళ్ళినాక గేట్ క్లోజ్ చేశారు, వీళ్ళని పంపించలేదు. అంటే ఇదంతా ఎక్కువ ఓవర్ ఫ్యాన్స్ వచ్చేయడం వల్ల దాని వల్ల జరిగింది అనుకోవచ్చా? అంతే సార్, తొక్కిసలాటే. కాకపోతే ఏంటంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ప్లానింగ్ లేదు వాళ్ళకి. ఏంటంటే పోలీస్ వాళ్ళు కూడా ఏదైనా రూట్, వాళ్ళకి సపరేట్ రూట్, థియేటర్ వాళ్ళు సపరేట్ ఎంట్రీ, ఎంతలకి వెళ్ళైనా ఎంట్రీ ఏదైనా ఒకటి చేస్తారు. ఇప్పుడు అందరు ఒకటే గేట్లకి అందరు ఒకటే నుంచి వెళ్ళాలంటే కష్టం. ఆ దాంట్లో
ఈ ప్రాబ్లం వచ్చింది. అంటే పర్టికులర్ గా ఒక బార్గేట్ లా పెట్టేసి ఒక లైన్ ఇస్తే వాళ్ళకొకటి వీళ్ళకొకటి ఇప్పుడు టెంపుల్ కి వెళ్తేనే ఉంటాయి VIP లైన్ అలాగా, నార్మల్ పబ్లిక్ అలాగా లైన్. అట్లనే వాళ్ళు వస్తారు అంటే వాళ్ళకి సపరేట్ రూట్ పెట్టినంటే అక్కడ ఉంటే ప్రాబ్లం ఉంటుంది. టైమింగ్ అనేది ఉంటది కదా, సపరేట్ టైమింగ్ కూడా ఫాలో అవుతారు. 9:30 షో అంటే ఆ టైం కి అటెండ్ అయ్యే పబ్లిక్ మొత్తం అక్కడ ఉంటారు. ఆ టైంలో ఒక సెలబ్రిటీ వచ్చి నార్మల్ పీపుల్ గా వెళ్తే అతను చూడాలన్న ఎంతూజియాజం, యాంగ్జైటీ వేరే లెవెల్లో ఉంటది పబ్లిక్ లో. సో దాని వల్లనే ఇన్సిడెంట్ అనేది అయ్యింది బేసికల్లీ. సో నార్మల్ గా అయితే ఇంటర్వెల్ టైంలో వస్తారండి. ఇంటర్వెల్ లో మీకు పబ్లిక్ బయట ఉండరు, నెక్స్ట్ షో పీపుల్ మాత్రమే అవైలబుల్ ఉంటారు. ఇప్పుడు ఈ షోకి ప్రేయర్ షో ఏదైతే థియేటర్ లో ఉన్న వాళ్ళే ఉంటారు నార్మల్ గా. అండ్ ఏమంటారు రెస్పెక్టివ్ ప్రొటెక్టర్స్ ఉంటారు కదా, బౌన్సర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా అవైలబుల్ గా లేరు మైబీ ఆ టైంలో. అందుకే ఈ ఇన్సిడెంట్ అనేది జరిగింది. అంటే సినిమా స్టార్ట్ అయిన తర్వాత వస్తే పీపుల్స్ కూడా థియేటర్ లో చూసిన వాళ్ళు థియేటర్ ఉంటారు, మిగతా వాళ్ళు బయటకి వెళ్ళిపోతారు అలో చేయరు కదా. ఆల్రెడీ షో ఉంటే నెక్స్ట్ షో రిలేటెడ్ పబ్లిక్ కూడా లోపల ఉన్నారు. సో ఇప్పుడు అందరు ఒకటేసారి వచ్చారు. అల్లు అర్జున్ వచ్చారు, అందరు ఒకటేసారి. ప్రేయర్ షో, పోస్ట్ షో, అందరు పబ్లిక్ అక్కడే ఉన్నారు. ప్రజెంట్ షో పబ్లిక్ కూడా అక్కడే ఉన్నారు. అల్లు అర్జున్ గారు వచ్చారు. ఓకే సరే, ఇప్పుడు ఏంటంటే ఫైనల్ గా ఏదేమనుకున్నా నష్టపోయింది మీ ఫ్యామిలీ. ఒక కూతురు తల్లిని నష్టపోయింది, ఇప్పుడు కొడుకు కూడా అంటే వెంటిలేటర్లో ఇంకా ఉన్నారు. సో అంటే ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటారు? మీ డిమాండ్ ఏంటి? డిమాండ్ ఏం లేదు సార్, నా బాబు మంచిగా ఉండాలి, జల్దీ కోలుకొని రావాలని కోరుకుంటున్నాను అంతే. అంటే ఏమైనా మనీ ఆర్థికంగా మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తారా, లేకపోతే ఏంటి ఏమైనా ఉన్నాయా మీకు డిమాండ్స్, కోరికలు అనేవి? ఏం లేదు సార్, కొంచెం హెల్ప్ చేస్తే ఓకే. హాస్పిటల్ కూడా బన్నీ వ్యాస్, మైత్రి మూవీస్. ఇప్పుడు వాళ్ళు రియాక్ట్ అయ్యారు సార్, అంటే బన్నీ వాళ్ళందరూ రియాక్ట్ అయ్యారంట కదా, ఆ టీం వచ్చారంట, చూసుకుంటారంట. అంటే ఇక్కడ నుండి అయ్యే ఖర్చు అయినా వాళ్ళు చూసుకుంటారా? వచ్చి చెప్పారు, మొత్తం మెడికల్ హాస్పిటల్ ఇన్ఛార్జ్ వాళ్ళందరినీ పిలిచి ఏం ట్రీట్మెంట్ ఉన్నా మొత్తం మేము చూసుకుంటాము, మీరు ఒకటే కావాలి, గాడ్ ప్రే చేయండి, మా నుంచి మొత్తం హాస్పిటల్ సపోర్ట్ మొత్తం ఉంటుంది, మా టీం మొత్తం ఇక్కడ నేను అరేంజ్ చేస్తాను ఇవాళ నుంచి అని ఎవరో రవి అని ఎవరో ఒకళ్ళు వచ్చారు, వాళ్ళు మాట్లాడి మొత్తం నేను చూసుకుంటాను అని చెప్పారు. ఓకే, సో అల్లు అర్జున్ టీం అయితే మిమ్మల్ని కన్సల్ట్ చేయడం అయింది. వాళ్ళైతే మీ ప్రెసెంట్ హాస్పిటల్ బిల్లు కానీ ఏవైనా స్పెషల్ గా చెప్పి పంపించారని చెప్పారు. ఓకే చెప్పారు, అతను చెప్పారు. రవి మైత్రి మూవీస్ రవి సంథింగ్ ప్రొడ్యూసర్, ఆయన కూడా వచ్చి చెప్పారు, ఇట్లా బన్నీ సార్ ఇట్లా రెస్పాండ్ అయ్యారు, ఇట్లా మాకు కూడా బాధేస్తుంది, ఇట్లా అయినందుకు వచ్చి పర్సనల్గా వచ్చి కలుస్తా అన్నాడు. కానీ మళ్ళీ ఈ హెవీ క్రౌడ్ అయిపోయి మళ్ళీ ఎవరికైనా ఇంజ్యూర్ అయితే ప్రాబ్లం అవుతుంది, 2-3 days తర్వాత నేను కలుస్తానని ఏమో చెప్పారని చెప్పారు. ఇప్పుడు డాక్టర్ల సమాచారం ఆ బాబుకి ఎలా ఉంది ఏంటి? అప్పటికి ఇప్పటికి అంటే 3 days జరిగిపోయింది, మధ్యన గ్యాప్ 2 days ఉంది. సో ఈ 2 days లో ఆ పరిస్థితి ఎలా ఉంది? అది సేమ్ వెంటిలేటర్ పైనే ఉన్నాడు, ఇంకా బాడీ రెస్పాండ్ అవుతలే అంటున్నారు, ఆక్సిజన్ లెవెల్ కూడా కొంచెం తక్కువ ఉంది అని చెప్పారు. ఇంకా 48 hours తర్వాత ఏమైనా చెప్పొచ్చు అని అంటున్నారు. అంటే ఓవర్ బ్రీతింగ్ అందకపోవడం ఈ తొక్కిసలాటల వల్ల అదే ఉంటుందా? తొక్కిసలాటం అది ఏమో చేశారు కదా సార్, పిఆర్సీ అది హాస్పిటల్ థియేటర్ ముంగటనే చేశారు. ఆ ఫ్యూ సెకండ్స్ ఆగినందుకు వాళ్ళ లోపల ఏమైనా డ్యామేజ్ కావచ్చు అని చెప్తున్నారు డాక్టర్స్. అంటే పోలీసులు కూడా ఆ టైంలో సిపిఆర్ చేశారు, కొంచెం ఆక్సిజన్ అంటే హార్ట్ బీట్ అవన్నీ చేశారు, దానివల్ల కొంచెం పర్లేదు అని అయితే అవునా? కరెక్టే సార్, వాళ్ళు అట్లా చేసినందుకు కొంచెం బ్రీతింగ్ వచ్చినందుకే అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చే వరకు కూడా ఆక్సిజన్ అది మెయింటైన్ అయింది, లేకుంటే అక్కడనే ఏమైనా ప్రాబ్లం అవుతుండే. సో ఇప్పుడైతే ప్రెసెంట్ దేవుడి కోసం ప్రేయర్ చేస్తున్నారు. వైఫ్ గారి అన్ని కార్యక్రమాలు అన్ని జరిగిపోయాయి, అన్ని నిన్న నైట్ అన్ని కంప్లీట్ చేసాము. ఇంట్లో వాళ్ళు నైట్ ఇంట్లో ఉండొద్దు, ఇమీడియట్ కంప్లీట్ చేసేద్దామని నైట్ కంప్లీట్ చేసినాం. పొద్దుటి నుంచి ఇక్కడే ఉన్నాను. సో మీరు ఏం చేస్తుంటారు సార్? నేను జాబ్ చేస్తాను సార్, ప్రైవేట్ జాబ్. సో జాబ్ చేసుకుంటూ ఆ పిల్లల యొక్క ఆనందం కోసం తీసుకెళ్లారనమాట సినిమాకి. అంతే సార్. సో ఓకే, అయితే బాబు అయితే క్షేమంగా తిరిగి రావాలైతే కోరుకుందాం, ఎందుకంటే అంత వ్యూస్ ఫ్యాన్ మనం ఇంకా అంతకు మించి ఏమి అనలేం. సో చూద్దాం అందరి వరకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.